పాలమూరు ప్రాజెక్టులను బీఆర్ఎస్ పరుగులు పెట్టించిందని, దీనిపై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అయితే కృష్ణా జలాలపై తెలంగాణ వాటాను తాకట్టు పెట్టింది కేసీఆర్, హరీష్ రావు అని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. వాళ్ళు గతంలో పక్కకు పెట్టి సంపూర్తి చేయకుండా మిగిల్చినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆనాడు మా ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు పట్టుబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయించి పాత ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి ఫలితాలను ఇచ్చినారు. అదనంగా మిషన్ కాకతీయ కావచ్చు, చెరువుల కుంటల ద్వారా కావచ్చు, కొత్తగా కట్టినటువంటి చెక్ డ్యాంల ద్వారా కావచ్చు, అద్భుతంగా పాలమూరు జిల్లాలో పంటలు పండి పచ్చని పాలమూరు చేసిందే కేసీఆర్. ఇక నిన్న మొన్న కొత్తగా తయారైన వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ అవగాహనకు దేవుడు ఇక దండం పెట్టాలి మనం అందరం కలిసి. కృష్ణా జలాలపైన మనకు ఉన్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసినారు. ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి చెప్పలే. అయినా కూడా మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టలేదా? మళ్ళీ మీకు మీ నాయకులకు అంత గొప్ప అవగాహన కూడా చేసిండ్రు.